హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే గుత్తొంకాయ మసాలా గ్రేవీ కర్రీ అలాగే బిర్యానీ రైస్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా చేస్తున్నాను, ఎందుకని తినాలనిపిస్తుందని చెప్పేసి ఇంట్లో అయితే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవేవి లేకున్నా చేస్తున్నాను. ఆ వీడియో మీకు పెడుతున్నాను చూడండి. ముందుగా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే మసాలా వంకాయ కోసం వంకాయలు అలాగా 4 సైడ్ల ఘాట్లు పెట్టుకొని మసాలా వంకాయ కట్ చేసుకునేలాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి, ఇదైతే నేను బిర్యానీకి చేస్తున్నాము. మేము ఇంట్లో ఉండేది ముగ్గురమే కాబట్టి కొంచెమే చేసుకుంటున్నాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలాలు అందులో వేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న అవన్నీ మసాలాలు నూనె వేడైన తర్వాత అందులో వేయాలి. నూనె అయితే వేడైపోయింది. అందులోనైతే ఉన్న ఆల్ గరం మసాలాలు వేసేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న ఏ మసాలాలైనా వేసుకోవచ్చు, అన్నీ ఉండాలని లేదు, ఉన్న వాటినైనా వండుకోవచ్చు. మసాలా కొంచెం వేగిన తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే బిర్యానీ కలర్ఫుల్గా వస్తుంది, అందుకే అలా వేయించుకోవాలి. ఇవైతే గుత్తొంకాయ మసాలా గ్రేవీ కర్రీకి ధనియాలు, జీలకర్ర, పల్లీలు, మసాలా అవన్నీ. దీనికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటిని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ సైడ్ బిర్యానీ, అక్కడ సైడ్ మసాలా వంకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. మసాలాలు స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. మసాలాలు అయితే వేగిపోతున్నాయి. అలా వేగిన మసాలాని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే అక్కడ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మసాలాలు వేగిపోతున్నాయి. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి, సరిపోతుంది. మా అయితే పాత బియ్యం కాదు, కొత్త బియ్యమే. కొంచెం పాత బియ్యం అయితే కొంచెం పెంచుకొని వేసుకోవచ్చు నీళ్ళు. ఎక్కువ మసాలాలు గిట్ట వేగిపోయాయి. వీటిని ఇందులో ఇప్పుడు నేనైతే వాటర్ వేస్తున్నాను. టూ గ్లాసు రైస్కి 3 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అలా వేసి ఇందులో మనకు సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఎసరు మరగనివ్వాలి. చూడండి వాటర్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. సాల్ట్ వేసిన తర్వాత ఇవైతే మగ్గిపోయాయి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే అవి కూడా మసాలాలోకి పేస్ట్ లెక్క చేసుకోవడానికి. అవి గిట వేగిపోతున్నాయి. ఇదైతే మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను. అప్పలోపు మళ్ళీ ఇవి గిట అందులోనే వేసుకొని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంతలోనే అక్కడైతే ఎసరైతే వచ్చేసింది. నేను
వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇక్కడైతే వంకాయలు వేగుతుంటాయి. అప్పలోపు మనం ఒక రైస్ వేసేసుకుందాము. రైస్ వేస్తున్నాను చూడండి. అలా వేస్తారు. బాగా మరిగిన తర్వాత రైస్ వేయాలి. రెండు ఒకేసారి వండి చూపించడం వల్ల కొంచెం వేరేలా అనిపిస్తుందో ఎలా అనిపిస్తుందో. దీనికి మళ్ళీ మిక్సీ వేసుకొని రావాలి. నేనైతే మళ్ళీ మిక్సీ పడుతున్నాను. అప్పలోపు ఇక అన్నం అయితే రెడీ అయిపోతుంది. వంకాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి ఇవి తీసేసుకోవాలి. దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ ఉంచుకొని, ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత మళ్ళీ మనం ముందుగానే మిక్సీ ఆడించుకున్న మసాలాని అందులో వేసుకోవాలి. ఆ మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మన రుచికి సరిపడా అన్నీ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కొంచెం మగ్గిన తర్వాత అందులో వంకాయ ముక్కలు వాటర్ వేసుకొని దగ్గరకు వచ్చేలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. కానీ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.